ఈటీవీ అన్నదాత 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ అన్నదాత ప్రోగ్రాం అనేది రైతులకి చాలా చేరువుగా అనేక ఉపయోగకరమైన కార్యక్రమాలను అందించింది. అటు వ్యవసాయంతో పాటు అలాగే హార్టికల్చరు, పశుపోషణ, అంతేకాకుండా ఇతర అనుబంధ రంగాల్లో సంబంధించిన అనేక కార్యక్రమాలని మనకు ప్రసారం చేయడం ద్వారా కూడా కొత్తగా వ్యవసాయంలోకి వచ్చే రైతులు కూడా వీటిని గురించి నేర్చుకోవడము, అంతేకాకుండా అందరికీ కూడా నాలెడ్జ్ కూడా పెరగడం జరుగుతుంది. ఒక సుదీర్ఘకాలం 30 సంవత్సరాలు ఒక టీవీ ఒక వ్యవసాయం గురించి ఒక ప్రోగ్రామ్ని కంటిన్యూగా టెలికాస్ట్ చేయడం ఒక పెద్ద చరిత్ర. ఇది వ్యవసాయంలో కష్టాలు ఉన్నప్పటికీ అనేక పాఠాలు, అనేక అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయంలో లోతుగా అనేక శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలో నిపుణులు, ముఖ్యంగా రైతులు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వ్యవసాయ పరిశోధన, ఏదైనా ఒక ఛానల్ ఇంతకాలం వ్యవసాయం మీద ఈ అన్నదాత కార్యక్రమాన్ని నడపడం అంటే నిజంగా గొప్ప విషయం. ఇది ఒక చరిత్ర సృష్టించిన ఈటీవీ అన్నదాత కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 25-30 సంవత్సరాల నుంచి ఈటీవీ అన్నదాత కార్యక్రమాలని రెగ్యులర్గా వీక్షిస్తూ ఉన్నాను. ఈ ఈటీవీ అన్నదాత కార్యక్రమం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నేను చెప్పదలుచుకున్నాను. రైతులకు మంచి పశు వైద్యానికి సంబంధించిన కానీ పశు వైద్య పరిశోధనలకు సంబంధించినటువంటి విషయాలు కానీ చాలా క్షుణ్ణంగా క్రోడీకరించి ఈ ఛానల్లో ప్రసారాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ పశువైద్య రంగంలో వచ్చినటువంటి వినూత్నమైన టెక్నాలజీస్ను కూడా రైతులకు చేరవేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా కూడా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. పశువైద్య రంగంలో వచ్చినటువంటి పిండ మార్పిడి ఈ టెక్నాలజీ కావచ్చు, లేక లింగ నిర్ధారిత వీర్యానికి సంబంధించినటువంటి టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఫ్రోజన్ సెమన్ టెక్నాలజీ కావచ్చు, ఇలాంటి వినూత్నమైనటువంటి టెక్నాలజీస్ని కూడా రైతుల ముంగిట చేరవేయటానికి ఈ ఈటీవీ అన్నదాత ఎంతో కృషి చేసి సఫలీకృతమైందని నేను చెప్పడానికి ఏమాత్రం సందేహించడం లేదు. ఈ ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో ఎంతో వినూత్నమైనటువంటి టెక్నాలజీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ పశువుల్లో పాలు పిండడానికి రోబోటిక్ టెక్నాలజీస్ ఉంటాయి, లేదా మెషిన్ మిల్కింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇలాంటివి కూడా మనం కనుక చూపించినట్టయితే లేబర్ని తగ్గించుకొని యంత్రాల ద్వారా మనం కృషి చేసినట్టయితే మనకి ఎక్కువగా ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి విషయాలను కూడా మనం కనుక ఈటీవీ అన్నదాతలో పొందుపరిచినట్లయితే ఇంకా కూడా రైతులు ముందుకొచ్చి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కువగా పశుపోషణ లేక పశు సంపదను పెంపొందించుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అంతేకాక సైలేజ్ మేకింగ్ కావచ్చు, హే మేకింగ్ కావచ్చు. ఇలాంటి విషయాల మీద కూడా మనకి సమగ్రమైన సమాచారాన్ని కనుక మనకు అందించినట్లయితే రైతులు ఈ విషయాల్లో కూడా అవేర్నెస్ పెంపొందించుకొని తద్వారా పశుపోషణ చేపడితే అప్పుడు పాల దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని కూడా మనం చెప్పవచ్చు. ఈటీవీ అన్నదాత 30 సంవత్సరాల నుంచి రైతుల్ని చైతన్యపరుస్తూ భూమిలో సారవంతమైనటువంటి విలువలు పోకుండా అధిక దిగుబడినిచ్చేటటువంటి సహజ సిద్ధంగా దొరికేటటువంటి గేదెలు, ఆవుల ఎరువు, గొర్రెపెంట వలన ఉన్నటువంటి లాభాలను రైతులకి ఎప్పటికప్పుడు వివరిస్తూ రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు, తద్వారా అధిక దిగుబడిని సాధించేందుకు ఏ విధంగా రైతులు వ్యవసాయం చేయాలనో ఎడ్యుకేట్ చేస్తూ శాస్త్రవేత్తల అభిప్రాయాలని క్రోడీకరించి అధిక దిగుబడిని పండించినటువంటి రైతుల అనుభవాలను జోడిస్తూ ఎప్పటికప్పుడు రైతుల్ని అధిక దిగుబడి సాధించేందుకు, భూమిని సారవంతంగా ఉంచి ఏ విధంగా దిగుబడిని సాధించాలనో రైతులను చైతన్యపరుస్తూ ఏ విధంగా అమ్ముకోవాలి, ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా ధరలు రాబోతున్నాయో రైతులకు వివరిస్తూ ఎన్నో రకాలైనటువంటి వ్యవసాయం చేసే రైతులకు ఉపయుక్తంగా ఉండే ఈ అన్నదాత కార్యక్రమాన్ని ఈటీవీ వారు 30 సంవత్సరాలుగా నిర్వహిస్తూ శాస్త్రవేత్తలని కలుపుకొని వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి ఈటీవీ వారికి రైతుల తరఫున మిర్చియార్డ్ చైర్మన్గా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి నూతన పద్ధతులు కానీ, వాళ్ళు జనరేట్ చేసినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ ఈ విధంగా రైతులకు చేరవేయటంలో ఈ ఈటీవీ అన్నదాత ద్వారా ఈటీవీ అన్నదాత అనేటువంటిది ఒక వారధిలాగా ఉండి విశ్వవిద్యాలయానికి రైతులకి సమాచారం అనేటువంటి చేరవేయటంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ అన్నదాత ఈ ఛానల్లో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అభినందనలు తెలుపుతూ వీరి యొక్క సేవలు రైతులకి మరింతగా ఎక్కువగా విస్తృతంగా జరిగేలాగా రాబోయే రోజుల్లో ఉండాలని చెప్పి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రామోజీరావు గారు అన్నదాత కార్యక్రమాన్ని స్థాపించిన తర్వాత రైతుకి ఎంతో ఉపకారం అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీ అన్నదాతలు చూపిస్తున్నారు. అలాగే సూక్ష్మ పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో అన్నీ కూడా ఈ అన్నదాత వల్ల రైతు చాలా లబ్ధి పొందుతున్నాడు. ఏ పంట వేయాలి, ఏ పంట ఇస్తే ఎలా రైతుకి లబ్ధి పొందుతుంది అన్నీ విపులంగా కూడా చెప్తున్నారు. ఈటీవీ అన్నదాత కార్యక్రమం 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నదాత ఈటీవీ వాళ్ళకి అలాగే ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలండి. ఈ అన్నదాత ప్రోగ్రాం ద్వారా చాలామంది రైతులు వ్యవసాయానికి సంబంధించే కాకుండా అనుబంధ రంగాలకు సంబంధించి కూడా చాలా కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించుకుని చాలా వరకు లబ్ధి పొందుతున్నారని రైతులు చెప్తున్నారు.